అందరికీ నమస్కారం. విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరికి మళ్ళీ ప్రయాణమయ్యాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజుతో, రాజా, నీకెంత దుస్థితి కలిగింది, అయినా దాన్ని మరిచిపోవటానికి నీకొక మంచి కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నది తీరాన బ్రహ్మస్థలమనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యయన పరుడుండేవాడు. ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది. ఆమె రూపలావణ్యాలలో దేవతా స్త్రీలను కూడా తలదన్నిన సౌందర్యవతి. తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుండో 3 బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మటుకు వారు తామే మందారవతిని చేసుకుంటామని, చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి శటం పట్టి కూర్చున్నారు. 3 యువకులు అందచందాలలోనూ చదువు సంధ్యలలోనూ సమానులై ఉండటం చేత అగ్నిస్వామికి ఏమి చెయ్యాలో తోచలేదు. వారిలో ఎవరికి తన కుమార్తెనిచ్చినా మిగిలిన 2 తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు. ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకుని కొద్ది రోజుల్లోనే మరణించింది. 3 బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి యథావిధిగా దహన సంస్కారం జరిపేశారు. వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు. మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాక వేసుకొని ఆమె చితాభస్మంలోనే పడుకొని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ ఉండేవాడు. అక్కడే కూర్చుని తపస్సు చేయసాగాడు. 2వవాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకుని వాటిని గంగలో కలపటానికి మూట కట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. 3వవాడు పూర్తిగా విరాగి అయిపోయి దేశం మీద పడి తిరగసాగాడు. వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రోలకమనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు. మగవాళ్లు భోజనాలకు కూర్చున్న సమయంలో ఆ ఇంటిలోని చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు. వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడు ఏడుపు మానలేదు. అందుకని ఇంటావిడ చంటివాణ్ణి చేత్తో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసేసింది. చూస్తుండగానే చంటివాడు పిడికెడు బూడిద అయిపోయాడు. ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు, ఛీ, మీరు మనుష్యులు కారు, రాక్షసులు, మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తరి ముందు నుంచి గబగబా లేచాడు. గృహస్థు, నాయనా, తొందరపడుకు, మేము రాక్షసులం కాము. మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు. వాణ్ణి తిరిగి బతికించుకోవటానికి మా దగ్గర మృత సంజీవనీ మంత్రం ఉంది గనకనే నా భార్య వాణ్ణి పొయ్యిలో పారేసింది అన్నాడు. బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు. అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీసి చిలుక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకుని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని బూడిద మీద చల్లగానే చంటివాడు మళ్ళీ బతికి బయటికి వచ్చాడు. బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు. కాని వాడి మనసంతా చిలుక కొయ్యకు వేళ్లాడే పుస్తకం మీదే ఉన్నది. ఆ రాత్రి ఇంటివాళ్లు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహానికి తిరిగి వచ్చాడు. మందారవతి అస్థికలను గంగలో కలపటానికి వెళ్ళినవాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న 3వవాడి దగ్గరికి వెళ్లారు. మృత సంజీవనీ మంత్రం తెచ్చినవాడు జరిగినదంతా మిగిలిన 2రికీ చెప్పాడు. తరువాత వాడు చిటికెడు దుమ్ము తీసి పుస్తకంలోంచి మంత్రం చదివి 3వవాడు శయ్యగా ఉపయోగించుతున్న బూడిద మీద చల్లాడు. వెంటనే మందారవతి పూర్ణ ఆరోగ్యవంతురాలై బతికి వచ్చింది. 3 బ్రహ్మచారులు ఆమెను వెంటబెట్టుకొని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమెను నాకిమ్మని ఆయనను బలవంత పెట్టసాగారు. నేను మృత సంజీవని తెచ్చాను, దాని ప్రభావం చేతనే ఆమె బతికింది కనుక మందారవతిని నేనే పెళ్లాడాలి అన్నాడు ఆ యువకుడు. నేను అస్థికలు తీసుకుపోయి గంగలో కలిపాను. ఆమె బతకటానికి అది కూడా ఒక కారణం. నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు మరొకడు. నేనామె బూడిదను భద్రం చేసి దాన్నే అంటిపెట్టుకుని పడుకున్నాను. నాకు ఆమెపై గల ప్రేమ గొప్పది, అందుచేత నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు మరొకడు.
ఈ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్ళీ తికమకలో పడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురి బ్రహ్మచారులలో మందారవతిని పెళ్లాడటానికి అర్హుడెవరు? మృత సంజీవని తెచ్చినవాడా, అస్థికలు గంగలో కలిపినవాడా, ఆమె చితికాలిన చోట పడుకున్నవాడా? తెలిసి చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు. మృత సంజీవని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రి అవుతాడు, అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడవుతాడు. వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత లేదు. మందారవతి చచ్చిపోయినా ఆమె మీది ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని శయ్యగా చేసుకుని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త. అతడే ఆమెను పెళ్లాడటానికి అర్హుడు అన్నాడు రాజు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా పారిపోయి మళ్ళీ చెట్టెక్కాడు. ధన్యవాదాలు.